అన్న అనడానికి కూడా మాకు సిగ్గు అనిపిస్తుంది. సంధ్య గారు ఒక నిమిషం ప్లీజ్. సంధ్య గారు ఒక నిమిషం ప్లీజ్. రైట్, రామ్మోహన్ రావు గారు ఎటు పోతున్నాయి రాజకీయాలు చూస్తున్నాం కదా. ఈ రాజకీయాలు చూస్తే నవ్వాలో ఏడవాలో తెలుస్తున్నాయి. రాజ్ గారు, సంజయ్ గారు, అట్లాగే రవికుమార్ గారు, ఆచార్య గారు నమస్కారం. మన 16 కృష్ణ గారు కూడా నమస్తే. అంటే మధ్యగా రాజకీయాలు మాట్లాడుతున్నారు అంటున్నాను ఇవన్నీ కూడా. అలవోక సంజయ్ గారు కూడా వాళ్ళు మాట్లాడినారు, ప్రతివతం అయితే మగోడు అయితే ఎందుకు ఈ మాటలు వస్తున్నాయి. నేను ఏమంటాను, పాడి కౌశిక్ రెడ్డి చాలా తప్పు చేసింది. నేను ఏమంటున్నాను అంటే అలవోక ఆమె ఉద్దేశపూర్వకంగా మాట్లాడే సంజయ్ గారు, కానీ వస్తున్నాయి. మగోడు అయితే తోడగొట్టడము, మీసాలు తిప్పడము, మగోడు అయితే ధైర్యం ఉంటే దమ్ము ఉంటే అనే మాటలతో పాటు ఈ తప్పుకు తప్పు ఒప్పు అనే సంస్కృతిని అన్ని పార్టీలు తీసుకొచ్చారు. తప్పుకు తప్పు ఒప్పు అనుకుంటున్నారు. అవును, ఆయారాం గాయారాం సంస్కృతి నుంచి మొదలు పెడితే, భజనల నుంచి మొదలు పెడితే నేను చరిత్ర 50 ఏళ్ళ చరిత్ర చెప్తాను. దానివల్ల లాభం ఏంది? వాళ్ళు తప్పు చేశారు కనుక మీరు చేయొద్దనే కదా ప్రజలు తీర్పిచ్చింది. వాళ్ళు తప్పు చేశారు కనుక మీరు చేయమని అంటే లైసెన్స్ ఇచ్చినట్టు కాదు, నెంబర్ 1. రెండోది మధ్య రాజకీయాలు ఏమైందంటే, అంటే ఇక్కడ ఒక పాయింట్ మీరు మాట్లాడదురు, ఒక పాయింట్ అండి. మీరు అన్నది కరెక్టే. నేను ఏమంటున్నా, ఇదే ముఖ్యమంత్రి మీరు అన్నట్లు మేము అలా ఫిరాయింపులకు ప్రోత్సహించాము, ఆ కాకి ఆ ఇంటి మీద కాకి అంటే ఈ ఇంటి మీదకి వస్తే కాల్ చేస్తామన్నారు. కానీ గెలిచిన డే 1 నుంచే మనం చూస్తున్నాం, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన డే 1 నుంచే ఏ రకమైన కామెంట్ చేస్తున్నారు. చూడండి, ఇంకా 2 నెలలే, ఇంకా 5 నెలలే. ఎక్కడున్నాడు రాజ్ గారు? ఆ కామెంట్ చేసినాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? వాళ్ళ ఆయన మనకు మన కడియం శ్రీహరి గారు ఇప్పుడు పార్టీ ఫిరాయించే ఉన్నాడు కదా. కడియం శ్రీహరి గారు ఆ కామెంట్ చేసిండు. మళ్ళీ అట్లాగే మనకు మన రాజేశ్వర రెడ్డి గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆ కామెంట్ చేసిండ్రు. అట్లందుకు బీజేపీ నాయకులు కూడా ఆ కామెంట్ చేసిండ్రు. నేను ఏమంటున్నాను, అది సమస్య కాదు. ఇప్పుడు కామెంట్ చేస్తే ఇప్పుడు పిల్లి శాపనార్థాలకు ఉట్టి ఊడిపడవదండి అన్నారు అంటే అయిపోద్దా? అందుకని ఇప్పుడు వెనక్కి తీసుకోవడం కరెక్ట్ కాదు. నేను ఇంకో మాట చెప్తున్నాను, రాజకీయ పార్టీల ప్రచారం చూడండి, మీరు శంఖాలు ఉత్తారు, కత్తులు తీస్తాం, గదలు తీస్తాం. ఇది మధ్య రాజకీయాలు కాకపోతే ఏంటి? ప్రజల మనలో చూడగలాలి, ప్రజల్లోని అడగాలి, పోవాలి. నేను పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు పూర్తిగా తప్పు అంటున్నాను. ఎందుకు తప్పు అంటే, సంజయ్ గారు ఒక మంచి మాట అన్నారు, ఎక్కడో దగ్గర అలవోక ఇప్పుడు వాడిండ్రు కొన్ని పదాలు, అవి అలవోకగా వాడినాయి అని నేను అంటున్నాను, ఉద్దేశపూర్వకం కాదు. కానీ ప్రత్యేకించి టీఆర్ఎస్ అంశాలు కూర్చొని గాజులు అవి తీసుకొచ్చుకొని పెట్టడం అంటే వాళ్ళ ఆడవాళ్ళని అవమానించడమే అంటున్నారు. రెండోది, కోర్టు తీర్పును నిజంగా ఎంత తొందర పెడుతున్నారు. 4 వారాలు అన్నారు. 4 వారాల్లో స్పీకర్ గౌరవాన్ని హైకోర్టుగా కాపాడింది. ఇవాళ ఈ స్పీకరే కాదు, గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ పార్టీ ఫిరాయించున్నారు. ఆయన హయాంలో 4.5 ఏళ్ళు ఆగి 5వ సంవత్సరం మొదలైనప్పుడు మీరు రాజీనామా చేయండి, మీరు పదవులు పోతాయని చెప్పి మాట్లాడిన సందర్భం చూసినాం కదా మనం. అంటే స్పీకర్ అధికారమును కోర్టులు ప్రశ్నించొద్దు అనుకున్నా సుప్రీంకోర్టు ఇంతకంటే హైకోర్టు మొండిచ్చింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఎప్పుడైనా సరే స్పీకర్ దగ్గర అనర్హత పిటిషన్ ఉంటే 3 నెలలు తీర్చండి అన్నది. ఏది ఆర్డర్ కాదు, సలహా ఇచ్చింది. ఎందుకంటే స్పీకర్కి ఆర్డర్ వేయొద్దు, ఓ రాజ్యాంగ పదవి గవర్నర్ కానీ స్పీకర్ కానీ ముఖ్యమంత్రి కానీ బాగుండదని చెప్పి ఆర్డర్ వేసింది. దాన్ని గౌరవిస్తున్నాం మనం. అంటే 3 నెలలు చేయమని చెప్తే ఇప్పుడు 4 వారాలని ఈ కోర్టు ఇచ్చింది. ఏది హైకోర్టు. నేనేమంటాను, ఇప్పటికైనా ప్రసాదరావు గారి దగ్గర పెండింగ్ లో ఉన్నది. నిన్న పోయి హుందాగా మనకు పాడి కౌశిక్ రెడ్డి గారు అసెంబ్లీ సెక్రటరీని కలిసి ఏమన్నాడంటే, అయ్యా తీర్పు వచ్చింది, మీరు ఫైల్ అట ముందర పెట్టండి. కోర్టులో స్పష్టంగా డైరెక్షన్స్ ఉన్నాయి. అసెంబ్లీ కార్యదర్శి స్పీకర్ ముందు ఈ ఫైల్ తీసుకుపోయి పెట్టండి అంటే ఆయన దృష్టికి వచ్చిందో చూడండి అని గౌరవంగా వరకు చెప్పాలంటే స్పీకర్ గౌరవాన్ని ఇనుమడింపజేసింది, గౌరవం దక్కించింది. ఒకవేళ మీరు తీసుకుపోయి మీ గౌరవం కూడా పోద్దని చెప్పి హెచ్చరించినట్టే లెక్క. ఒక 4 వారాలు ఆగేదానికి ఇప్పటికిప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ఆ గాజులు చీరలు పంపిస్తానని ఏంటి? నిజంగా పంపించాల్సుకుంటే వాళ్ళు అన్నట్టు సంజయ్ గారు అన్నట్టు వాళ్ళకే పంపాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేసిన తక్కువ కాదు కదా. రవికుమార్ గారు ఒక మాట అన్నారు, రాజశేఖర రెడ్డి గారు 10 మందిని తీసుకుంది వాస్తవమే కదా. ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని ఢీక్ చేయడానికి తీసుకున్న వాస్తవమే కదా. ఆ తర్వాత ఎన్నికలు, ఉప ఎన్నికలు వచ్చినాయి, రకరకాలు గెలిచిండు, ఓడిండు, రకరకాలైనవి. ఇవాళ నేనేమంటున్నానంటే, మొన్నటి దాకా మంత్రి పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలను తెరుచుకొని నిస్సిగ్గుగా ఏది ఉద్యమ ద్రోహులను పార్టీలో పెట్టుకున్న కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి, కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఇవాళ అదే పని చేస్తున్న రేవంత్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. రాళ్లతో కొట్టండి అన్నారు కదా. అందుకని నేనేమంటున్నాను, ఇప్పుడు జరుగుతున్న క్రమంలో చెప్పులు చూపెట్టడం కూడా సరైనది కాదు. వాళ్ళు తప్పు ఒక దిక్కు ఉండని అంటే ఏమైతుంది అంటే ఒకటి పాయింట్ ఇక్కడ మహిళను కాదు రామ్మోహన్ రావు గారు, ఇక్కడ వాళ్ళు ఆగ్రహంతో ఏంటంటే మహిళలను కించపరచు అంటే మహిళలు ఏంది అంత తక్కువ చేస్తున్నారా? ఈ రోజు దేశ కాదు కదండి, ఈ రోజు రాష్ట్రపతిగా మహిళ ఉంది. సో మహిళలను మీరు ఆ రకంగా మహిళలు ఈ రోజు నేను ఇంతకుముందు అన్నట్లు ఈవెన్ తెలంగాణ రావడం కూడా మహిళల కీలక పాత్ర పోషించారు, మనం చూసాం. అంటే ఏంటి చాతగా అన్నట్లు దాని అర్థం ఏంటి? ఈ రోజు మహిళలకు చీరలు గాజులు పంపిస్తే ఏ రకంగా అర్థం చేసుకోవాలి? రాజేష్ గారు ఇస్తాను రవి గారు మీకు ఇస్తా ప్లీజ్.
మన రాజేష్ గారు ఆ తప్పును ఆయన మీదే ఉంచండి. మళ్ళీ మీరు తప్పు చేస్తే తప్పు మీద తప్పు అంటే ఇప్పుడు తవలపాకు తలుపు చెక్క సామెత వస్తుంది కదా. నేను ఏమంటే ఆడవాళ్ళకి కించపరిచే మాటలు రాజకీయాల్లో రోజు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ప్రతిభత మగోడు అయితే ఇవన్నీ ఆడవాళ్ళకి కించపరచడం అంటున్నా నేను. మగోడు అయితే అంటే ఏమంటే మనం వీక్ అనేట్టే కదా, మనం ఒప్పుకున్నట్టే కదా. ఇవన్నీ అనవసరం మాటలు. ఆవేశం ఉన్నా కూడా ఒక్కసారి రాజేష్ గారు కొన్నిసార్లు మన అలవక కొన్ని సామెతలు అన్ని కూడా అగ్రవర్ణ సామెతలు, వాళ్ళ ఆడవాళ్ళను వ్యతిరేకించే పురుషాధిక్య సామెతలు, ఇవన్నీ కూడా చాలా పురుషాధిక్య సామెతలు. బట్టి ఆడవాళ్ళు కూడా వాడుతున్నారు ఆ సామెతలను. ఇవి వాడవద్దంటున్నాం. అగ్రవర్ణ సామెతలు ఏమో మన సామెతలు వాడేటప్పుడు వికలాంగుల గురించి, ఆడవాళ్ళ గురించి, పిల్లల గురించి, వృద్ధుల గురించి ఈ సామెతలు మనం వాడద్దు, వాడొద్దు అంటున్నా. ఇప్పుడు శాకాహారుల సామెత ఉంటున్నది, అందరూ శ్రీ వైష్ణవులు అయితే తప్పు అంటున్నాను. అందరూ శాకాహారులు అయితే రొయ్యల గంప ఎందుకు మాయమైంది అంటే అయిపోద్ది కదా, అందరికి కలుస్తుంది కదా. సామెత వాడేటప్పుడు కూడా దాన్ని సార్వజనీయం చేయాలి. దాని ఆ సామెతను కొంచెం డైల్యూట్ చేసి మాట్లాడాలి. సామెత వాడు కాదంతే, కానీ ఆ వాడే పద్ధతులు తేడా ఉంది. మీరు వికలాంగులు ఇవ్వండి, నేను పిల్లలు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు కాస్త సమయం పాటించాలంటారు మీరు. నేను మాట జాగ్రత్త వెనక్కి తీసుకోలేదు, కాలు జాగ్రత్త తీసుకోవద్దు. ఈ మాటలు అందరూ జారుతున్నారు, నేను అందరికీ చెప్తున్నాను మాటలు జారుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఈ అందరికీ చేంజ్ చేస్తుంది తెలుసా. అదేదో సినిమాలో ఉంది, నేను మా ఆవిడ అనుకోని మీ వాడిని ఏమో చేసిన అని కూడా ఎప్పటికీ వాడు మాట్లాడుతుంటాడు సినిమాలు వచ్చుకుంటా. ఇవాళ అదే అవుతుంది. మహిళలను అవమానించారు, మహిళలు వాళ్ళే అవమానించుకుంటున్నారు. అన్ని పార్టీలు అవమానిస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. మహిళల ఆత్మగౌరవం రక్షించాలి. ఈ బాడి కౌశిక్ రెడ్డి చేసిన పని తప్పు, ఉద్దేశపూర్వకంగా చేసిందే కానీ క్షమాపణ చెప్తే అయిపోతుంది. అంతకుముందు మొన్న మనం చూసాం కదా, కేటీఆర్ గారు మాట జారిండ్రు, ఏది మహిళలు బస్ ప్రయాణం గురించి క్యాన్సిల్ చేసుకుంటే అన్నాడు. ఏమైంది, ఆయన మన క్షమాపణ చెప్పిండు కదా. అంటే ఒకటి రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఒకరు అంటున్నారు, ఎందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్ లో ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరే అంటున్నారు, ఈవెన్ కేటీఆర్ కూడా ఆ రకంగా నోరు జారుతున్నారంటే వాళ్ళు ఏంటి, ఒక పవర్ లేదు, అధికారం లేదని ఒక ఆక్రోషంతో ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు. ఇద్దరు ఉన్నారు సార్, ఏమంటే ఈ పక్క కూడా ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు అధికారవంతమును చూడవాలి, ఆ అయ్యే సౌభాగ్యములు అన్నట్టు అధికారం బాగుందని పేదోళ్ళు అయిపోతాం మనం. ఎందుకు పనికిరావాలి, నిజంగా చెప్పాలంటే అధికారం లేనప్పుడే నిజమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షానికి పోరాడాలి ఎవరైనా సరే. అటు ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. నేనేమంటున్నా, ఇప్పుడు వీళ్ళందరూ కూడా కలిసి మహిళలను అవమానిస్తున్నారు కదా ఏ సామెతలు వాడినా కూడా. అందుకని సామెతలు వాడేటప్పుడు కొంచెం సమయం పాటించండి. మీరు అనవసరంగా సామెతలకు రాకండి. ఆ చెప్పులు చూపెట్టడం కూడా సరైనది కాదంటున్నాను. ఈ పక్క ఏం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన మీదే తప్పేద్దాం, ఆయననే నిలబెడదాం. కేటీఆర్ గారు క్షమాపణ చెప్పిండు కదా. ఇప్పుడు అడుసు దొక్కనేలా కాలు అడగనేదంటే అడుసు ఎంత దొక్కుతున్నారు, కాలు ఎందుకు అడుగుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఏమైతే